హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంద్రజా హోమ్స్. ఈరోజు మనం ఎంతో సింపుల్గా బగారా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని 1 స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకుందాం. మీకు కావాలంటే ఒట్టి ఆయిల్తో చేసుకోవచ్చు, లేదంటే గీతోనైనా చేసుకోవచ్చు. ఇలా 2 వేయడం వల్ల ఫ్లేవరు టేస్ట్ 2 బాగుంటాయని నేను 2 వేసుకున్నాను. ఇలా కొంచెం ఆయిల్ కాగగానే ఇందులోకి మనం చాలా తక్కువ మసాలాలు అయితే వేసుకుంటున్నామండి. కొంచెం జస్ట్ ఒక 2 మిరియాలు, 2 లవంగాలు, జస్ట్ కొంచెం చెక్క మాత్రమే వేసుకుంటున్నాము. ఇంకా ఏమీ ఎక్కువ మసాలాలు అయితే వేసుకోవడం లేదు, ఎందుకంటే ఇది చాలా సింపుల్గా చేసుకుంటున్నాం. ఇది తిన్న తర్వాత కడుపులో మంట అలాంటివి ఏమీ రావండి. పెద్దవాళ్ళు కూడా, కొంచెం ముసలి వాళ్ళకు కూడా పెట్టొచ్చు. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా తినొచ్చు, ఏమీ కాదు. ఇలా కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా తక్కువ మసాలాలండి, ఏమీ మసాలాలు ఉండవు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అంతేనండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా అయితే వేసుకోవాలి. ఇంతేనండి. ఇంకా ఇందులోకి మనం ఏం మసాలాలు కూడా యాడ్ చేయమండి. జస్ట్ వీటితోనే బగారా రైస్ చాలా టేస్టీగా, సింపుల్గా ఉంటుందండి. ఎవరైనా తినొచ్చు, చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా తినొచ్చు. కొంతమందికి ఇలా బగారా రైస్లో అలాంటివి తింటే కడుపు ఉబ్బరంగా, గ్యాస్ ట్రబుల్ అలాంటివి ఉంటాయి కదా, ఇలా చేసుకొని చూడండి. టేస్ట్ బాగుంటుంది, మీకు అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండవు. ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాము. ఇది కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. చికెన్లోకి, మసాలా కర్రీలోకి, ఏమిట్లోకన్నా బాగుంటుందండి. ఇలా మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాసు బియ్యంకి 2 గ్లాసులు వాటర్ చొప్పున అయితే వేసుకోవాలి. నేను జస్ట్ ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను, అందుకే ఒక 2 గ్లాసుల వాటర్ వరకు కూడా నేను యాడ్ చేసుకున్నాను. కొంచెం సాల్టు, తగినంత సాల్ట్ వేసుకోండి. ఎలా వేసుకోవాలంటే వాటర్లోకి కొంచెం ఎక్కువ ఉన్నట్లుగా అనిపించాలి, అంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని 1 గంట లేకపోతే అర్ధగంట సేపు నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇలా ఎసురు తెరల కాగేటప్పుడు మనం రైస్ని అయితే ఇందులోకి వేసేసుకుందాము. నీళ్ళన్నీ వంపేసి రైస్ని ఒకటే ఇందులోకి యాడ్ చేసుకుందాం. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. 10 నిమిషాల్లో అయితే అయిపోతుంది. ఎక్కువ టైము, ఎక్కువ మసాలాలు కూడా ఈ బగారా రైస్కి అవసరం ఉండదు. ఇలా బియ్యం అంతా వేసుకున్న తర్వాత కలుపుకొని ఒక మూత అయితే పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 10-15 నిమిషాల వరకు వదిలేసేయండి. ఒక 15 మినిట్స్ తర్వాత చూసారంటే బగారా రైసు చాలా బాగా ఉడికిపోయి ఉంటుంది, పొడి పొడిగా వస్తుందండి. నేను చెప్పిన మెజర్మెంట్లు నేను చెప్పిన విధంగా చేసుకొని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, పొడి పొడిగా వస్తుంది. ఒక్కటికి 2 గ్లాసులు కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. ఇలానే మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ మీదనే ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ వరకు అలానే వదిలేసేయండి. రైస్ అంతా బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది, ఆ వాటర్ అంతా పోయి. చూసారు కదా, నేనైతే క్యాప్సికమ్ కర్రీతో తిన్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి బగారా రైస్లోకి క్యాప్సికమ్ కర్రీ కూడా. ఇలా సింపుల్గా చేసుకుంటే ఏమీ ఇబ్బంది లేకుండా హ్యాపీగా తినేయచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసుకొని మీకు ఎలా వచ్చిందో, మీకు ఎలా నచ్చిందో లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి.